హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి రుచులు. ఈరోజు మన వీడియోలో రాగి పిండితో చేసుకునే ఒక హెల్దీ రెసిపీని చూద్దాం. రాగి పిండి తినని వారి కోసము ఇలా ఉప్మా లాగా చేసి ఇవ్వండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రాగి పిండితో మామూలు ఉప్మా కాకుండా ఇలా మసాలా ఉప్మా చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే ఇంకా ప్రతిసారి ఇలా మసాలా రాగి ఉప్మానే తింటారు, అంత బాగుంటుంది. ఇందులోకి ఎలాంటి చట్నీలు కానీ పచ్చళ్ళు కానీ వేసుకోకుండా ఇలానే తినేయవచ్చు. ఇందులో మనం మసాలా వేసి చేస్తున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఇలా గిన్నెలోకి 4 కప్పుల వాటర్ని తీసుకోవాలి. మనం ఇక్కడ 1 కప్పు రాగి పిండి, అర కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాం కాబట్టి 4 కప్పుల వాటర్ని తీసుకోవాలి. ఈ వాటర్ అనేవి ఒక అర కప్పు లేదా కప్పు వరకు ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు, కానీ 4 కప్పులకు వాటర్ మాత్రం తక్కువ తీసుకోకూడదు. ఇలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టి వీటిని మరిగించుకుందాం. ఆ తర్వాత వేరొక బర్నర్పై ఇలా కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా షాజీరా, ఒక 2-3 లవంగాలు, మిరియాలు, 2 ఇలాచీలు, కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇలా ఈ మసాలాలను వేసుకోవాలి. ఆ తర్వాత మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి. నేను ఇక్కడ ఒక 5-6 పచ్చిమిర్చీలను ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేస్తున్నాను. ఆ తర్వాత కొన్ని జీడిపప్పులను వేసుకోవాలి. అలాగే కొన్ని పల్లీలు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల వరకు శనగపప్పును వేసుకొని అంతా ఓసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక క్యారెట్, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను వేసుకోవాలి. వీటన్నింటినీ ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 4-5 వెల్లుల్లిపాయలను కాస్త దంచి వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని 1 లేదా 2 నిమిషాలు వీటిని మంటను లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, ఇలా ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసి అంతా ఓసారి కలిపేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు రాగి పిండి, అర కప్పు ఉప్మా రవ్వను వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఈ రెండింటిని ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల రాగి పిండి, ఉప్మా రవ్వ పచ్చివాసన అన్నది ఏమీ లేకుండా బాగుంటుంది. మంటను లో ఫ్లేమ్లో పెట్టి 1 లేదా 2 నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇలా 1 లేదా 2 నిమిషాలు ఈ పిండిని ఫ్రై చేసుకున్న తర్వాత మనం పక్కన మరిగించుకుంటున్న వాటర్ని ఇందులోకి నిదానంగా పోసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ ఉప్మా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మరీ గట్టిగా అయ్యేంత వరకు ఉంచుకోకూడదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసి మూత పెట్టి 1 నిమిషం అలా పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఉప్మా వేడికి కొత్తిమీర ఆకు అనేది ఆ ఫ్లేవర్ అంతా ఉప్మాకు పట్టేస్తుంది. ఇలా 1 లేదా 2 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా మూత తీసి ఆ తర్వాత ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ మసాలా రాగి ఉప్మా రెసిపీ ఒక్కసారి ట్రై చేశారంటే ప్రతిసారి ఇలానే చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ రాగి పిండి ఉప్మా రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.